Trishul News. వెల్కమ్ టు త్రిశూల్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హోటల్లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10% మాత్రమే, 90% మీకు తెలియదు. అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినిపల్లి శ్రీనివాస్ రావు దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్. మహిళా ఉపాధ్యాయురాలిపై దాడి. లక్షట్పేటలో ఘనంగా తారు రోడ్డు ప్రారంభోత్సవం. గ్రామాల అభివృద్ధికి ప్రజల చిరకాల కోరికలను నెరవేర్చడంలో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎప్పుడూ ముందుంటారని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం లక్షట్పేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం నుండి దౌడపల్లి వరకు నూతనంగా నిర్మించిన తారు రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎంఎంఆర్ నిధుల్లో భాగంగా 2.87 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు పనులను చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తవడంతో కొత్త కొమ్ముగూడెం దౌడపల్లి గ్రామాల ప్రజల 11 ఏళ్ల కళ నెరవేరిందని, ప్రయాణ ఇబ్బందులు తొలగిపోయాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రజల ప్రతి చిన్న సమస్యను పరిష్కరించడానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నిరంతరం శ్రమిస్తున్నారని గ్రామ సర్పంచ్ సందెల సుజాత సురేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త కొమ్ముగూడెం సర్పంచ్ సందెల సుజాత సురేష్, ఉప సర్పంచ్ బొప్పు సుమన్, పాత కొమ్ముగూడెం సర్పంచ్ సత్తన్న, దౌడపల్లి సర్పంచ్ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నలిమెలి రాజు, పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాహిద్ అలీ, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లాధికారి ప్రతినిధి పూర్ణచందర్రావు, బియ్యాల తిరుపతి, జిల్లా నాయకులు ఘట్టం త్రిమూర్తి, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బండ మంచిగా అడు 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 కాయలు మంచిగా కూడా నూతన ఎవరు పడుతుంది
ఈరోజు గత సర్పంచ్ ఎలక్షన్స్లో మాట ఇచ్చిన ప్రకారం కొత్త కొమ్మగూడెం నుండి దౌడపల్లి వరకు 4.6 కిలోమీటర్స్ వర్క్, ఇది దాదాపు 3 కోట్ల రూపాయలతో వర్క్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు అస్సలు బాగాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు, వాహనదారులు కానీ వచ్చే వాళ్ళు ప్రయాణికులు అని చెప్పేసి చాలా కాలంగా ఇక్కడ మా స్థానిక సర్పంచులు చెప్పడం జరుగుతూ ఉంది. దాని ప్రకారం ప్రేమ్సాగర్ రావు గారు అలాగే సర్పంచ్ ఎలక్షన్స్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోడ్డు వర్క్ పనులు ఈరోజు మొదలవుతున్నాయి. ఇది మంచి నాణ్యతతోని ఈ రోడ్డు వేయాలి, ప్రజలందరికీ ఉపయోగపడేలాగా మన్నికగా ఉండేటట్టు చూడాలి అని చెప్పి కాంట్రాక్టర్ గారికి, మిగతా ఇంజనీర్స్కి అందరికీ కూడా సంబంధిత సిబ్బందికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాకు పైన సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మాకు ఆ రోజు సార్కి హెల్త్ బాగాలేకుంటే మేడంని మాకు కాన్వేజింగ్కి పంపించిండు. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు దౌడపల్లి నుంచి వెళ్ళి కొత్త కొమ్మగూడెం వరకు ఖచ్చితంగా రోడ్డు వేసి చూపిస్తా అన్నాడు. ఈరోజు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇచ్చిన మాటకు ఎప్పుడు స్థిరంగా వెనకాడకుండా పనిచేసి అభివృద్ధి చూపించే మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారికి ధన్యవాదములు తెలుపుతున్నాను. మరియు అంతేకాకుండా ఇంకా మన విలేజ్లో అంటే మండలంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధికి ముందుండి అన్నీ చూపిస్తుండు. కాకపోతే ఏంటంటే కొన్ని అవాకులు చెవాకులు చెప్పుతుండ్రు. దానికి నిదర్శనంగా ఈరోజు మా పల్లె నుంచి కొత్త కొమ్మగూడెం నుంచి వెళ్ళి వర్క్ స్టార్ట్ అవుతుంది. అన్ని గ్రామాలలో స్థిరంగా అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కొత్త కొమ్మగూడెం గ్రామం అనేటువంటి మా ఊరిలో గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు మరియు మాజీ డీసీసీ అధ్యక్షులు కుక్కిరాల సురేఖ గారికి ఈ రోడ్డు కార్యక్రమానికి వర్క్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మేడం, ఇది గ్రామస్తులకు మాకు ప్రతి ఒక్కరికి కూడా 12 సంవత్సరాల నుంచి పెద్ద సమస్య ఇది. ఈ సమస్యను మేము గుట్ట కింద ప్రాంతంగా ఉంటే మమ్మల్ని పట్టించుకునే నాదులే లేడు. గత 12 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు విషయం ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మా దృష్టికి ఏంటంటే గ్రామస్తులు చెప్పిండ్రు, గతంలో పాలించిన ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళతో కాదు మేము ఎన్ని అప్లికేషన్ ఇచ్చినా మూలకు పడ్డాయి. ఈసారి యొక్క అభివృద్ధి పనులు చూస్తే బయట ఊర్లలో బయట మండలంలో చూస్తా అంటే ప్రేమ్సాగర్ తలుచుకుంటే ఈ రోడ్ అవుతుంది, మాకు ఈసారి ఉన్నప్పుడే పని అవుతుంది లేకుంటే కాదు అనే కాన్సెప్ట్ వాళ్ళు బలంగా మాకు తీసుకొచ్చిళ్ళు. వాళ్ళందరూ చెప్పిండ్రు మీరు సార్ దృష్టి తీసుకెళ్ళండి, సార్ పనిచేస్తారని చెప్పడం జరిగింది. ఆ విషయంలో మేము సార్ దగ్గర రాగానే ఇక్కడికి వచ్చిన క్యాంపెయినింగ్లో సర్పంచ్ ఎలక్షన్లో మొదటి సమస్యగా మీరు రావడం జరిగింది. సురేఖ మేడం గారు వచ్చినప్పుడు ఆ యొక్క సమస్యను చూసి కంపల్సరిగా ఆల్రెడీ శాంక్షన్ ఉన్న వర్క్ని పని చేపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ప్రేమ్సాగర్ రావు గారి యొక్క దంపతుల ఆధ్వర్యంలో మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే విధంగా వాళ్ళ యొక్క పనితనం ఉండడానికి ఇది ఒక నిదర్శనం మా ఊరిది. ఎందుకంటే గత పాలకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మా ఊరిని పట్టించుకున్న లేకుండే. ఇప్పుడు చెప్తున్న మా ఊరిలో సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి చెందుతుంటే, ఈ అభివృద్ధి పనులు ఇంకోవైపు అభివృద్ధి చెందుతుంటే జోడెట్ల బండి లెక్క మా ఊరు అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క దంపతుల ఆధ్వర్యంలో మంచిర్యాల శాసనసభ్యులుగా ప్రేమ్సాగర్ రావుకి మా గ్రామస్తులు ఇచ్చిన రిజల్ట్ భారీ మెజార్టీ అప్పుడు ఇవ్వడం జరిగింది, సర్పంచ్ ఎలక్షన్లు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా కంపల్సరీ చెప్తున్నాం, 1000 ఓటర్లు ఉంటే కంపల్సరీగా మళ్ళీ 650, 700 తగ్గకుండా మేము మెజార్టీతో వన్ సైడ్గా మేము చూపెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇందిరా మిల్లో చూసినట్లయితే మాకు దాదాపుగా నియర్లీ 50 వరకు మాకు సార్ ప్రపోజ్ చేసే ప్రపోజల్ జరిగింది మా ఊరికి. ఎందుకంటే మూలకున్న ఊరు మూతవాడి పోకుండా దీన్ని ముందుకు తెర మీద తీసుకొద్దామని రీసెంట్గా మండల వైస్ ప్రెసిడెంట్గా పోస్ట్ కానీ, నా యూత్ మండల అధ్యక్ష పోస్ట్ కానీ, రాజకీయ పరంగా పదవులైనా, ప్రజాప్రతినిధి పదవులైనా, అభివృద్ధి పథకాలైనా, సంక్షేమ పథకాలైనా, ఏ పథకాలమైనా గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారు కొత్త కొమ్మడానికి స్పెషల్ మన కోట ఇస్తున్నారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఊరు పాలకవర్గం కావచ్చు, మా గ్రామస్తులు కావచ్చు, ఈ యొక్క అభివృద్ధిని వాళ్ళ ఇంటికి తీసుకుపోతాం. మేము కంపల్సరిగా వారికి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజాపాలన అంటే ఇలా ఉంటాను మేము చూపెడతాను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రారంభోత్సవానికి వచ్చేసిన మన కొక్కిరాల సురేఖమ్మ గారికి, మా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా మేము సార్ దగ్గరికి పోయి రోడ్డు బాగలేదు సార్, కొత్త కొమ్మగూడెం నుంచి వెళ్ళి దౌడపల్లి దాకా రోడ్డు బాగలేదు సార్ అని మేము చెప్పిన వెంటనే తక్షణమే అమలు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలానే కాకుండా ఇందిరా మిల్లు కానీ, మా స్కూల్ డెవలప్మెంట్ కానీ, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దౌడపల్లి కూడా కార్యక్రమం చేస్తున్నాం. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రభుత్వంలో దౌడపల్లి అభివృద్ధి చెందుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. హోటల్లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10% మాత్రమే, 90% మీకు తెలియదు. నా రూమ్ వాష్రూమ్ లో వేరే వ్యక్తి ఉన్నందుకు నేను మాధురి రాథోడ్ వాష్రూమ్ వాడుకోవడానికి వెళ్ళాను. అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడికి వచ్చింది. ఆ సమయంలో నేను చెప్తే వినే పరిస్థితుల్లో నా భార్య లేదు. నేను మాధురి రాథోడ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం, కానీ మా మధ్య అంతవరకు వెళ్లే ర్యాపో రాలేదు. మా ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉంది.
అది కూడా తప్పే. ఇంత జరిగినందుకు మాధురి రాథోడ్కు నా తరపున సారీ. ఇంకా ఇంతటితో ఆపేయండి. ఫోక్ సాంగ్స్ యాక్టర్ ఈశ్వర్ సాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేసాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె వెనకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాలుగా బూతులు. మా వైఫ్ కి ప్రీవియస్ గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్ ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం నేను అప్పటికి ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను. గొడవలు కాదు, కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్ గా నా భార్యకి నేను సందేశం చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయ్యిద్దో తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్ కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్ గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని నేను మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే పలు జిల్లాలో భారీ వర్షం. తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, భూపాల్పల్లి, మెదక్, మహబూబాబాద్, జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అనారోగ్యంతో మరణించిన తన భావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ మహిళా ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయురాలపై దాడి. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలోని ఒక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలపై దారుణంగా దాడి. విద్యార్థి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ జారీ చేసే విషయంలో సదరు ఉపాధ్యాయురాలితో గొడవపడి ఆమెపై దాడికి టీసీ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
এইভাবে কাজ করে। এটা বাইরে চলে গেল। রিয়াজ রিয়াজ সেটা তো ঠিক আছে, পরে বলবে তো আছে। যাও যাও, কে কাকে মেরে সেটা তুই বিচার করবি రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అన్నారు. సోమవారం హనుమకొండ గోకుల్ నగర్ లోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహంలో ఉంటున్న విద్యార్థుల సంఖ్య గురించి ఆరా తీశారు. వారు ఎక్కడికక్కడి నుండి వచ్చారు, అలాగే వసతి గృహంలో ఉన్న సిబ్బంది వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును, వంటకు ఉపయోగించే పప్పు దినుసులు, బియ్యం, గుడ్ల నాణ్యతను పరిశీలించి వాటి సరఫరా గురించిన వివరాలను కూడా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కిచెన్ షెడ్ మరమ్మత్తు పనుల పురోగతిని తెలుసుకుని పలు సూచనలను కలెక్టర్ తెలుపుతూ, వాటర్ పోవడానికి డ్రైనేజీ వ్యవస్థ బాగుండాలని, నీరు ఎక్కడా ఆగకుండా ఉండేలా చూడాలన్నారు. వర్షపు నీటి సంరక్షణకు కావాల్సిన చర్యలను చేపట్టాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులను పరిశీలించి వసతి గృహంలో పరిసరాలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని, వసతి గృహ నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని వార్డెన్ కి తెలియజేశారు. అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా సమయాన్ని వృధా చేయకుండా ఒక లక్ష్యం పెట్టుకుని అందుకు తగ్గట్టుగా కష్టపడాలని తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గద్దెలన్నీ పోయినాయి, తీసేస్తారు. ఇప్పుడు మొత్తం ప్లాట్ఫామ్ సీసీ ప్లాట్ఫామ్ వేసి 2 ఫీట్ హైట్ టేబుల్ వేసి అటు ఇటు కూర్చోవడానికి. వాల్ కూడా కట్టారా ఇక్కడ? ఇటువైపు వాల్ ఏమైనా కట్టారా? వాల్ లేదు, కంపౌండ్ కాబట్టి ఓపెన్ మొత్తం ప్లాట్ఫామ్ టోటల్. అందులో నిర్మాణాలు కూడా ఉన్నారా ఇక్కడ? మాక్సిమం అందరూ గవర్నమెంట్ కాలేజెస్ లోనే.
కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఓట్ల గురించి మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు ప్రవేశపెట్టింది. దాని ద్వారా మన ఆటో కార్మిక సోదరులంతా రోడ్డున పడ్డారు. వాళ్ళ లక్షల కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు వెంటనే రద్దు చేసి మాకు పని కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఇట్లు గొల్లపల్లి మండలాధ్యక్షుడు శ్రీకొండ తిరుపతి. తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర బంధు పిలుపు మేరకు మా యూనియన్ వాళ్ళు అందరం కలిసి తిరుపతి అన్న కోరిక మేరకు రావడం జరిగింది. మాకు ఏదైతే ఫ్రీ బస్సు అది మొదలుపెట్టినాడో అప్పటి నుంచి వెళ్ళి మా పొట్ట కొట్టడం జరిగింది. కావున ఈ ప్రభుత్వం దయచేసి మాకు ఆటో డ్రైవర్లకు కానీ మాకు ఇచ్చే ఏవైతే 12,000 అవి ఒప్పుకున్నాడో సంవత్సరానికి 12,000 ఇస్తారని అవి మాకు ఇచ్చి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మా పొట్టలు కొట్టిన ఈ ప్రభుత్వానికి మేము క్షమాపణ చెప్పి మాకు ఏదన్నా మాకు ఆటోలు కొత్త ఆటోలు కానీ వాళ్ళు సబ్సిడీ అని ఓన్లీ సిటీ వరకే పెట్టడం జరుగుతుంది. మాకు కూడా ఈ పల్లెటూర్ల జనాలకి ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని కోరుతూ మా వ్యవసాయ ఆటో యూనియన్ మరియు గొల్లపల్లి ఆటో యూనియన్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆటో డ్రైవర్లందరికీ నేను మా తిరుపతి అన్న కోరిక మేరకు వచ్చి మేము విజయవంతం చేసినాము. కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. మా ఆటో డ్రైవర్లందరికీ ఉపాధి కోల్పోయినాం. మీరు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటూ మీరు కొట్లాడుకుంటూ మమ్మల్ని మొత్తానికి ఉద్యోగి నుంచి నిరుద్యోగిని చేసినారు. మొత్తం మాకు ఇప్పుడు ఉపాధి లేదు. ఉపాధి లేక చాలా రోడ్డు మీద పడ్డాం. మా జీవితాలు కుటుంబాలు అందరి ఉపాధి లేక రోడ్డు మీద పడ్డాయి. మీరు మహిళలకు ఇచ్చే 2,500 కానీ 5,000 కానీ వాళ్ళకి ఇవ్వండి. ఈ ఫ్రీ బస్ పథకాన్ని తీసేయండి. అసలు తీసేస్తేనే కదా మేము 6 లక్షల మంది మీరు రోడ్డు మీద పడి నిరుద్యోగులు ఇలా రిటైర్ వాళ్ళు అందరూ ఆటో నడుపుకుంటూ బతుకుతున్నారు కదా. మీరు కొంచెం మా వల్ల ఆలోచించండి. మీరు మాకు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటూ మీరు కుమ్మలాడుకుంటూ మమ్మల్ని మాత్రం రోడ్డు మీద ఎలాంటి ఉపాధి లేకుండా బతుకుతున్నాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ 2వ తండాలో తీవ్ర ఉద్రిక్తత, భూ వివాదం పేరుతో 5 కుటుంబాలను వెలివేసిన తండా పెద్దలు మాట్లాడితే 50,000 జరిమానా, కులంలో చేరాలంటే 50 లక్షలు ఇవ్వాలని హుకుం, శీతల్ తీజ్ పండగల్లో గుడికి రానివ్వకుండా వేధింపులు. బాధితుల ఆవేదన, తక్షణమే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ 2వ తండాలో అవమానీయ ఘటన వెలుగు చూసింది. భూ వివాదం నేపథ్యంలో ఏకంగా 5 కుటుంబాలపై తండా పెద్దలు కుల బహిష్కరణ వేటు వేశారు. బాధితుల వివరాల ప్రకారం మాలోతు బాల్సింగ్, సేవేరాం, భవ్య, తారాచంద్, బాలు కుటుంబాలకు చెందిన వ్యవసాయ భూమి వద్ద దాదాపు 15 ఏళ్ల క్రితం బోరు, రోడ్డు విషయంలో వివాదం మొదలైంది. ఆ స్థలంలో తండావాసులు గతంలో కమిటీ బోరు వేయగా ఇప్పుడు దాన్నే కారణంగా చూసి తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై తాము పోలీసులను ఆశ్రయించడంతో ఆగ్రహించిన తండా పెద్దలు తమ 5 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని బాధితులు వాపోతున్నారు. శీతల్ తీజ్ వంటి పండుగల సమయంలో కూడా తమను గుడి పరిసరాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారని, తమతో ఎవరైనా మాట్లాడితే 50,000 రూపాయల జరిమానా విధిస్తామని తండాలో హెచ్చరికలు జారీ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి కులంలో చేర్చుకోవాలంటే ఒక్కో కుటుంబం 1,00,000 రూపాయల చొప్పున మొత్తం 5 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు ఏమంటున్నాయో ఇప్పుడు చూద్దాం. కుటుంబంలో తండలో మాకు సదర్ పండుగలు 2 ఉంటాయి సార్. శీతల పండుగ ప్లస్ మాది తీజ్ పండుగ. అయితే దాని తర్వాత మాకు శీతల పండుగలో రానియలేదు సార్ మాకు. ప్లస్ దాని తర్వాత తీజ్ పండుగలో రానియలేదు సార్ మాకు. తీజ్ కూడా ఇవ్వలేరు. మీరు ఒకవేళ తీజ్ పండుగలో పాల్గొనాలి, మీ తండలో పాల్గొనాలంటే 5 లక్షల దండు కట్టి రండి, దాని తర్వాతనే మీరు కులంలో రావాలని మాకు డిమాండ్ చేశారు సార్. దాని మీద మేము కూడా నిన్న రామారెడ్డి పిఎస్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్. అయితే మాకు ఎఫ్ఐఆర్ అయిందని, ఆ ఇన్సిడెంట్ జరిగిన విషయం గురించి ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి మేము దాని మీదనే సార్ వాళ్ళు ఏది చెప్తే అది మనకు న్యాయం జరుగుతుందని మేము దాని మీదనే ఉన్నాం సార్. దాని తర్వాత పోలీస్ స్టేషన్ వద్దు, ఏమద్దు, మేమే పంచాయతీ చేస్తాం, మీరు పంచాయతీ వస్తలేదు,
వేరే కూడా పంచాయతీకి రావద్దు, మేమే పంచాయతీ చేస్తాం, ఏది చేస్తే మీరు అది వినాలి అనుకుంటా మా 5 కుటుంబాలు సవైరామ్, బాల్ సింగ్, బాబ్య, బాలు, తారాచంద్ సంబంధించిన 5 కుటుంబాలను మాకు గ్రామం నుంచి వెలివేయడం జరిగింది సార్. అయితే నిన్న తేదీన ఆదివారం రోజు మాకు పీస్ ఫెస్టివల్ జరగగా అక్కడ కూడా మేము పోయినాం సార్. ఆయన అక్కడ పోయిన మా పీస్ మాకు ఇస్తారేమో అని పోయినాం సార్. అక్కడ కూడా మాకు ఇవ్వలేరు, ప్లస్ మాకు వాళ్ళ దగ్గర రానియలేరు, వేరే దగ్గర కూర్చుని పెట్టారు సార్. మాకు ఇది మాకు జరిగిన తప్పుల బహిష్కరణ జరిగింది, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని కూడా మాకు వాళ్ళు కరకండిగా ముఖం ముంగట మా తండా పెద్ద మనిషి కారోబార్ కిషన్ నాయక్ ఆయన ముఖం మీద మాకు చెప్పేసింది సార్. మీరు ఎక్కడ పోయి చెప్పుకుంటారో చెప్పండి, మీకు ఫీజు లేదు, మీకు తండలు లేదని చెప్పిన దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ మా దగ్గర ఉండగానే మేము పిఎస్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది సార్. చిన్న చిన్న మా పిల్లలు కూడా సంబంధించిన ప్రసాదం కూడా మాకు ఇవ్వలేదు సార్, మాకు రానియలేదు, మాకు ఇవ్వలేదు సార్. అక్కడ సార్ ఇది మాకు ఇన్సిడెంట్ ఏంటంటే మాకు సంబంధించిన భూమిలో విలేజ్ బోర్ ఉంది సార్. అయితే వాళ్ళు ఏం అడిగారంటే బోర్ అక్కడ మాకు రిపేర్ వచ్చినప్పుడు తీయడానికి పెట్టుకోవడానికి ఇబ్బంది అయితే మేము ఆడ మొరం పోసుకుంటామంటే మేము చెప్పినాం సార్, మీకు ఎంత ఆడ బోర్ తిప్పుకోవడానికి గడ్డ కావాలన్నా మొరం కావాలనో నాకు ట్రాక్టర్ ఉంది, నా ట్రాక్టర్ తోటి మీకు 2 ట్రిప్పులు కావాలన్నా 3 ట్రిప్పులు కావాలన్నా నేను పోషిస్తానని చెప్పంగా కూడా వాళ్ళు ఏం చేసిరంటే సర్పంచ్ సమక్షంలోనే చెప్పినాం సార్. మేము సర్పంచ్ సమక్షంలో మేము చెప్పినాము. అయితే అప్పుడు కూడా వినకుండా తండ వాళ్ళు ఏం చేశారంటే కాదు మాకు అక్కడ 10 గుంటల భూమి కావాలని చెప్పారు. అయితే ఆల్రెడీ సర్వే మా దగ్గర పట్టా ఉంది, పట్టాచింది, మా భూమిలో మేము 10 గుంటలు ఎందుకు ఇస్తాము, ఎవరెవరు బోర్లకు ఎట్లెట్లా 10 గుంటలు ఇడిసబెట్టి ఉన్నదా, రోడ్ ఉన్నదా అని మేము చెప్పినాం సార్. ఆయన వినకుండా తండ మొత్తం వన్ సైడ్ అయ్యి దౌర్జన్యంగా అక్కడ మాకు కొట్టేసి ఇక్కడ తండలు కొట్టేసి అక్కడ చేనులకు పోయి రోడ్ పోయడము, భూమి మాకు బోర్ దగ్గర మట్టి పోయడము, అది విడిచిపెట్టేసి ఇంకా వేరేళ్ళ చేనులకు పోవడానికి నా చేనులకల్లే దౌర్జన్యంగా రోడ్ పోసింది సార్. అది కూడా దానికి సంబంధించిన కూడా పూర్తి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది సార్. అది కూడా పిటిషన్ ఉండంగానే మేము ఉన్నాం, పిటిషన్ అయితే ఉంది, ఎఫ్ఐఆర్ అయిందని ఉన్నాం సార్. దాని తర్వాతనే మా పండుగలు ఇవన్నీ జరిగినాయి. ఏ పండుగలో మాకు రానియలేదు సార్, మా పాలు ఇవ్వలేదు మాకు. బోరాడ నడుస్తుంది కూడా, నడిపించుకుంటూ కూడా ఆయనమే మేము చెప్పలేదు. దీనికి సంబంధించింది డిఎఫ్ఓ ఆఫీస్ దగ్గర కూడా పోయింది సార్. సార్ కూడా చెప్పిండు బోర్ మీకు నడిపిస్తుండు కదా, ఇంకా ఏమేమి అడుగుతారంటే మీకు పోవడానికి అక్కడ కావాలన్నా ఆయన పోషిస్తా అంటుండు కదా. సార్ చెప్పంగా కూడా వినకుండా వన్ సైడ్ అయ్యి సర్పంచ్ మరి పోలీసులకు చెప్పిరా, మరి సర్పంచ్ ఈ 5 కుటుంబాలతోటి నాకేం అవసరం, ఈ 5 ఓట్లతోటి నాకేం అవసరం, ఊరందరూ నా సైడ్ ఉన్నారు, నాకు ఓట్లు అవసరం కదా అని వాళ్ళు ఏం చేసిరో మాకు తెలియదు సార్. అన్ని జయంగా కూడా నా చేనులకు వెళ్ళి రోడ్డు పోసుకున్నారు, ఇది పోసుకున్నారు. దాన్ని చెప్తున్నాం సార్ మేము. మన గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే నా చేను మీద ఎవరైనా ఉంటే నేను ఇస్తా తవ్వడానికి, నా చేను మీద ఎవరు లేరు, అందరికీ పోడు భూములు ఉన్నాయి, పోడు భూముల మీద ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది, ఎవరి చేనులకు పోవడానికి వాళ్ళకు రోడ్లు ఉన్నాయి. దౌర్జన్యంగా అప్పుడు సర్వే చేసినప్పుడు కూడా రోడ్డు వాళ్ళకు సంబంధించింది, వాళ్ళకు 3 అన్నదమ్ములకు సంబంధించింది చెప్పి సర్వే కూడా మా దగ్గర అయింది సార్. బోర్కు సంబంధించింది కూడా అప్పుడు మరి ఇది విలేజ్ బోర్ ఉన్నది సార్, మీరు దీన్ని సర్వే చేయకండి, దానికి సంబంధించిన 1 గుంటన 2 గుంటల అది మార్కింగ్ చేసి దాని తర్వాత మీరు ఆ రైతుకి ఎంత మీకు సర్వే చేసి ఇవ్వండి అని అప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు సార్. అప్పుడు ఫారెస్ట్లో అడిగినా అప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టలేరు, రోడ్డు గురించి అడిగినా అప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టలేరు. ఇప్పుడు దౌర్జన్యంగా నా చేనులో నేను పోవడానికి ప్రజలు ఉండగా కూడా ఇంకో సైడ్ నుంచి తవ్వ చేసారు సార్. అవన్నీ కక్షలు పెట్టుకొని మాకు కుల బహిష్కరణ చేసారు సార్. ఇంకా మాకు వేరే దగ్గర కూడా ఇంకా ల్యాండ్ సార్, అండ్ల కూడా తవ్వ కావాలని పిటిషన్లు ఇచ్చినాం, నడుస్తున్నాయి. అది కూడా పాతదే పెట్టుకున్నాం. అది సార్ అది మా తండలో ఉన్న భూమి ల్యాండ్ అడుగుతురు. 150 సంవత్సరాల కింద మా తాత తీసుకున్న భూమిని ఇప్పుడు అడుగుతురు సార్. దానికి సంబంధించిన కూడా అప్పుడు రాసిన పేపర్ కూడా ఎవిడెన్స్ బాగా ఉంది సార్. ఆయన వన్ సైడ్గా అయి వీళ్ళతోటి 5 కుటుంబాలతో ఏమైతుంది మేము అందరం వన్ సైడ్ ఉన్నాం తండలు మొత్తం ఇట్లా చేస్తారు సార్. మాతో ఎవరు మాట్లాడినా 50,000 దండు మా ట్రాక్టర్లు కూడా బంద్ చేపించి దండు అట్లా చేసారు సార్. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరుమానా మేము కూడా ఎవరితో మాట్లాడితే వాళ్ళకు 50,000 జుర్మానా. ఈ తండల గోగుల్ తండల ఈ నడిచిన గ్రామాల ఇట్లా నడుస్తుంది. ఈ తండల అట్లా మాటలు నడుస్తున్నాయి. అంటే 5గురం ఒక సైడ్ ఉన్నాము, అంటే 5గురం ఒకటే కుట్టినాము, తండలు మొత్తం ఒక సైడ్ అయి మాకు హింసలు పెడుతున్నారు. హింసలు అంటే చూసి
నేను ఎట్లా నవ్వుతున్నాం అంటే నాకు ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఏం లేదు, న్యాయం చేస్తే మీరు చేయండి, లేకుంటే మేము సావునే, మేము పుట్టినమంతా సావుడే. సమాజంలో మానసికంగా సమాజంలో పరుగు తీయాలని ఎదురేస్తుంది సార్. ఇంకోటి ఈ ఇన్సిడెంట్ జరగక ముందు సార్ మనకు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి సార్. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా ఈ తండలకు వెళ్ళి ఎవరు ఆ తండలో ఓటు వేయడానికి వెళ్ళొద్దు, ఎవరు ఓటు వేయడానికి వెళ్ళినా మీకు 5 లక్షల జుర్మానా అట్లా బెదిరించి తండలో కూడా సర్పంచ్ ఎలక్షన్ బైకాట్ చేయించారు సార్. అప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్ కూడా బైకాట్ చేయించారు. అయినా మేము ఎవరేమైనా సరే కానీ మా ఓటు మేము ఎందుకు పోగొట్టుకోవాలి, మా గవర్నమెంట్ ఆ హక్కు మాకు రాజ్యాంగం కల్పించిన మా హక్కును మేము ఎందుకు పోగొట్టుకోవాలని మేము పోయి ఒక ఇద్దరు మేము ఓటేసినాం సార్. అప్పుడు నుంచి మేము ఎప్పుడైతే ఓటేసినామో అప్పటి నుంచి ఈ కుంటు మా మీద కక్షగట్టి సార్. అప్పుడు నుంచి దాని తర్వాత ఎలక్షన్ అయింది, వీళ్ళు ఓటేసి మన మాట అయిందరని దాని తర్వాత ఇక రోడ్ తీసి ఇట్లా ఇట్లా అన్నీ ఒకదాన్ని ఇంకా ఒకటి తీసుకొచ్చి మెయిన్ ఫస్ట్ ఎలక్షన్ సార్. ఎలక్షన్లో మేము పాల్గొన్నాం. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కును మేము ఎందుకు పోగొట్టుకోవాలని ఎలక్షన్లో పాల్గొంటే అప్పటి నుంచి మా మీద పగబట్టి సార్. అప్పటి నుంచి మేము కొత్త కొమ్మగూడెం పాఠశాలను సందర్శించిన కొక్కిరాల సురేఖ విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ. పాఠశాల మౌలిక వస్తువుల సమస్యల పరిష్కారానికి హామీ. లక్షడిపేట మండలంలోని కొత్త కొమ్మగూడెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను మంచిర్యాల జిల్లా మాజీ టీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్స్, చాక్లెట్స్ పంచారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న మౌలిక వస్తువుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని సురేఖ హామీ ఇచ్చారు. అనంతరం సురేఖను శాల్వాతో సన్మానించారు. ముందుగా విద్యార్థులు సురేఖకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సందెల సుజాత, సురేష్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉప సర్పంచ్ బొప్పు సుమన్, మంచిర్యాల జిల్లా ఆర్డీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మండల అధ్యక్షులు సర్పంచ్ నలిమేల రాజు, లక్షడిపేట పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహీద్ అలీ, మంచిర్యాల జిల్లా ఆర్జీపీఆర్ఎస్ ఘటం త్రిమూర్తి, మండల వైస్ ప్రెసిడెంట్ కందుల మోహన్, జిల్లా నాయకులు బియ్యాల తిరుపతి, మండల మాజీ అధ్యక్షులు పెంగలి రమేష్, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Yeah.